మీటీవీ న్యూస్ కి స్వాగతం. కరెంటు ఛార్జీలు పెంచాం ఇంకా తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈరోజు బాదుడుతో ప్రజలు నడ్డి విరుస్తున్నాడు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. దేవినేని అవినాష్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నేను గాను అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు విజయవాడ నగరంలో జరుగుతున్న ఏ కన్వెన్షన్లో జరుగుతున్న రెగ్యులేటరీ సమావేశంలో చైర్మన్ గారిని కలిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు దాదాపుగా 15,000 కోట్లు 485,000 కోట్లు ఉన్నాయో అవి వెంటనే తగ్గించాలని చెప్పని ప్రజల మీద భారం పడకుండా చూడాలని చెప్పని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అనేక హామీలు మేము రాగానే పెంచము తగ్గిస్తామని చెప్పని ఆ రోజు ప్రజానీకానికి అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పేద ప్రజానీకం నడ్డి విరిచేలాగా ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ఈరోజు సామాన్య ప్రజానీకం బతకడానికి వీలు లేకుండా చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. గతంలో 27వ తారీఖున డిసెంబర్ 25వ తారీఖున కదా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాల ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేసాం. అదేవిధంగా ఈరోజు చైర్మన్ గారికి కానివ్వండి మిగిలిన అధికారులు అందరం గారికి కలిసి ఏదైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పి కోరటం జరిగింది. తప్పకుండా ప్రజల పక్షాన ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం రాబోయే రోజుల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అవి అమలు చేసే విధంగా ప్రజానికానికి ఇబ్బందులు ఏదైతే కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారో దానికి వ్యతిరేకంగా మేమందరం గారు ప్రజానికంతో కలిసి పోరాటం చేస్తామని సందర్భం. అభివృద్ధి చెందాలి అని అంటే విద్యుత్ శక్తి ఛార్జీలు భారం ప్రజల మీద మోపకూడదు. కానీ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాట ఏంటంటే మాకు ఓటు వేయండి, ఎన్నికల ఛార్జీలు పెంచబోము భవిష్యత్తులో అని చెప్పని విపులంగా క్లియర్గా ఎన్నికల సభల్లో పులివెందల్లో లేకపోతే విశాఖపట్నంలో అనేక ప్రాంతాల్లో కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చాలి, ఉన్నటువంటి ప్రభుత్వం కన్నా మేము ఒక్క రూపాయి కూడా పెంచము అని చెప్పని ఎన్నికల హామీ ఇచ్చి ఈరోజు 15,485,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం మోపడానికి సిద్ధపడింది. ఈ బహిరంగ విచారణ అంతా కూడా తూతూ మంత్రం కూడా వీరందరూ ఈరోజు మేము ఏపీఆర్ఈసీ చైర్మన్ అలాగే 3 డిస్కంలని కూడా కోరింది ఏంటంటే మీరు ప్రజల మీద విద్యుత్ శక్తి భారాలని మోపడానికి అనుమతించద్దు, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయండి. 15,000 కోట్లు ప్రభుత్వం నుంచి సబ్సిడీ కింద మీరు తీసుకోండి, అంతే తప్ప ప్రజల మీద ప్రతి నెల కూడా వచ్చే మార్చి నాటి వరకు ప్రతి నెల విద్యుత్ శక్తి భారం మోపే విధంగా లేకపోతే ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా కేటగిరీ 1లో కానీ 2లో కానీ 3లో కానీ 4లో కానీ అనేక రకాలుగా భారం మోపడానికి సిద్ధపడుతున్నారు. ఇది మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటకి ఇది పూర్తిగా భిన్నంగా జరుగుతుంది. కాబట్టి మేము ఆల్రెడీ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న 27వ తారీఖున ప్రజలందరి తరఫున ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారుల తరఫున మేమందరం కూడా పోయి ఎస్సీలకి సిఎండీలకి ఇవ్వటం జరిగింది. ఈరోజు మళ్ళీ బహిరంగ విచారణ పేరు మీద ప్రజల దగ్గర నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. కాబట్టి మా అభ్యంతరం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం, విద్యుత్ శక్తి భారాలని మోపవద్దు. భారం మోపడం ద్వారా అనేక రకాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతారు. ఆర్థికంగా అసలే ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి మీద ఈ భారం 15,000 కోట్లు పడటం మూలంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి అనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా, నేను జిల్లా అధ్యక్షుడు అవినాష్ గారు మేమందరం కూడా వచ్చి వారందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చి ఎటువంటి పరిస్థితుల్లో ఛార్జీలు ఇప్పటికే వసూలు చేసే ప్రక్రియ ప్రారంభమైంది.
ఇంకా రాబోయే రోజుల్లో రెండో విడత కూడా ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇది విరమించుకోవాలని, విత్డ్రా చేసుకోవాలని, ప్రభుత్వం పెంచిన ఛార్జీలు రోల్ బ్యాక్ చేయాలని, కరెంటు ఛార్జీలు పెంచే జోలికి ప్రభుత్వం వెళ్ళకూడదని, ఈ డిస్కమ్లకి ఏపీఆర్ఈసీ రికమెండేషన్స్ని ఆమోదిస్తూ ఏదైతే 15,000 కోట్ల చిల్లర ఉందో దాన్ని ప్రభుత్వమే సపోర్ట్ చేయాలని. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు 15,000 కోట్లు మాత్రమే ఇవ్వటం. మేము 43,000-44,000 కోట్లు ఇచ్చి దాన్ని స్థిరీకరించి ప్రజల మీద భారాలు పడకుండా చూసాం. కాబట్టి ఆ దిశగా ఇప్పుడున్నటువంటి యంత్రాంగం అంతా కూడా పనిచేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు మేము వచ్చి వారందరికీ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది.